ఉత్తరప్రదేశ్ మధురలో ఘోర ప్రమాదం జరిగింది. గోవింద్ నగర్లో జేసీబీ ద్వారా తవ్వకాలు జరుపుతుండగా ఒక్కసారిగా 6 ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో 3 మరణించారు. మరో 4ని శిథిలాల నుంచి బయటకు తీశారు. చాలా మంది ఇప్పటికే శిథిలాల కింద సమాధి అయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇల్లు ఓ దిబ్బపై నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మధురలో ఘోర ప్రమాదం జరిగింది. 6 ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని 3 మరణించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకోవడంతో శిథిలాలను తొలగించడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఈ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఇక్కడి ఎన్క్లోజర్లో జేసీబీతో తవ్వకం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మధురలోని గోవిందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ కచ్చా రోడ్డుపై నిర్మించిన 6 ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఈ ఇళ్లు కచ్చా దిబ్బపై నిర్మించారు. ఇళ్లు కూలిపోతున్న శబ్దం విని సమీపంలో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు. 3 మరణించగా 4ని శిథిలాల నుండి బయటకు తీశారు. మరో 10 నుంచి 12 మంది శిథిలాల కింద సమాధైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక దళం బృందాలు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను తోటారాం, యశోద, కావ్యగా గుర్తించారు. కూలిపోయిన 6 ఇళ్లు కూడా ఒక మట్టి దెబ్బపై నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక జేసీబీ సహాయంతో ఖాళీ స్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు చెప్పారు. అకస్మాత్తుగా మట్టి కూలిపోయి ఒక్కొక్కటిగా ఇళ్లు శిథిలాలుగా మారాయి. ఈ సంఘటన జరిగినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని జనం బయటకు వెళ్లే అవకాశం కూడా లభించలేదు.